మహబూబ్నగర్ మున్సిపల్ ఎన్నికలకు ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం మనం 21వ డివిజన్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న గుండా సంతోష్ గారి దగ్గర ఉన్నాం. సంతోష్ గారిని అడిగి వారి యొక్క విజన్ ఏ విధంగా ఉంది వార్డు మీద అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ముందుగా కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న మీరు కట్టర్ బీజేపీ, అవును, అంతకంటే ముందు ఆర్ఎస్ఎస్ కార్యకర్త, అనేక సామాజిక కార్యక్రమాల్లో మీరు విరివిగా పాల్గొన్నారు. ఇవాళ ప్రజాప్రతినిధి రావాలనుకుంటున్నారు. అవును, అంటే చేసిన సేవలతోనే ప్రజలు గుర్తిస్తారనుకుంటున్నారా, లేకపోతే రాజకీయ రంగంలోకి రావాలని వచ్చినారా? మనం వ్యక్తిగతంగా చేసే సేవలు కొంతమందికి మాత్రమే ముడతాయి. రాజకీయంగా మనం ఎదిగి చేసే సేవలు చాలా వరకు విస్తరింపజేయచ్చు. మనం అందరినీ కలుపుకొని అందరితో పాటు అందరికి కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూర్చుకుంటూ అభివృద్ధి చెందిస్తూ మనం ముందుకెళ్ళచ్చు. అంటే ఈ వార్డు కూడా అంటే బాగా రిచ్ ఏరియా, అది క్లాస్ ఏరియా, అంటే పూర్ పీపుల్ ఉన్న సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ నీడ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ వెల్ డెవలప్డ్. కానీ మీరు ఏ విజన్తో ఉన్నారు? ఇక్కడ ఉన్న ఆ పేదలకు వర్గాలకు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు చెప్తున్నది ఎట్లుందంటే నాణ్యానికి ఒకవైపు చూస్తున్నారు, ఇంకోవైపు మా కాలనీలో చాలా వరకు ఊరగుట్ట ప్లస్ ఇక్కడ నాయ బ్రాహ్మణ గాలి, తర్వాత అక్కడ 4th క్లాస్ ఎంప్లాయీస్ ఏరియా, చాలా వరకు లో మిడిల్ క్లాస్ పీపుల్సే ఎక్కువ ఉన్నారు. దగ్గర 60% మంది వాళ్ళే ఉన్నారు, 40% మాత్రమే రిచ్ పీపుల్స్ ఉన్నారు. నేను ఆ 60% ప్రజల గురించి మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్న రిచ్ పీపుల్స్కి కూడా కావాల్సినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, CCTVల వ్యవస్థ కానివ్వండి, ఐమాక్స్లు కానివ్వండి, తర్వాత బేసిక్ నీడ్స్ ఏమున్నా అది నేను సంపూర్ణంగా నన్ను గెలిపిస్తే పోరాడైనా సరే, మా DK అరుణమ్మ గారు NP ఉన్నారు, నరేంద్ర మోడీ గారు మా బాస్ ప్రధానమంత్రి గారు ఉన్నారు. అక్కడి నుంచి వచ్చే నిధులు డైరెక్ట్గా మున్సిపాలిటీకి వస్తాయి. మున్సిపాలిటీకి వెళ్ళి నేరుగా తీసుకొచ్చి వార్డు అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను. ఇప్పటివరకు మీరు గుర్తించిన సమస్యలు ఏంది వార్డులో? చాలా ఉన్నాయి. ఊరగుట్ట అనే ప్రాంతంలో అసలు రోడ్సే లేవు. మనం మున్సిపాలిటీలో కలిసి దగ్గర 16-17 ఏళ్ళు అవుతుంది. అంతకుముందు గ్రామ పంచాయతీలో ఉన్నాం మేము. ఈ 16-17 సంవత్సరాల నుంచి 2-3 సార్లు కౌన్సిలర్ ఎలక్షన్ జరిగినాయి, 2 సార్లు కౌన్సిలర్ ఎలక్షన్ జరిగినాయి. ఇంతవరకు బేసిక్ నీడ్స్ అయినటువంటి రోడ్సే లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు. పక్కనే ఉన్న పోచమ్మ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ పోచమ్మ టెంపుల్ దగ్గర చూడండి, మీరు వర్షాకాలం వస్తే గుడి మొత్తం వాటర్ పోతుంది. పోచమ్మ టెంపుల్ ముందర ఇళ్ళలో మొత్తం వాటర్ పోతుంది. ముందు ఆ సమస్యను మనం ఎట్లైనా సరే తీర్చుకోవాలి. దానికి సరైన ప్రణాళికలు రూపొందించుకొని అరుణమ్మ సాయంతో, అరుణమ్మ అండదండలతోటి మా వార్డును అభివృద్ధి చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. మీ ప్రచారంలో రాష్ట్ర నాయకులు పాల్గొనబోతున్నారా? తప్పకుండా వస్తారు. నిన్ననే మా మహారాష్ట్ర IT మినిస్టర్ గారు వచ్చారు, మాకు దిశానిర్దేశం చేశారు. రేపు మా సెంట్రల్ పార్టీ అధ్యక్షుడు, కొత్తగా అయినటువంటి సెంట్రల్ పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారు రేపు వస్తున్నారు. రేపు మొత్తం బీజేపీ జెండాలు, కాషాయం జెండాలతో పాలమూరు మొత్తం మారిమోగిపోతుంది. మా ప్రెసిడెంట్ గారు వచ్చి మాకు దిశానిర్దేశం చేస్తారు. నెక్స్ట్ ఎటువంటి ప్రణాళికలు రూపొందిస్తారన్న దాని విషయంలో రేపు మాట్లాడి ఎల్లుండికి వెళ్ళి రణరంగంలోకి దిగుతున్నాం. గుండా సంతోష్ గారికి ఓటు వేయాలంటే ఏం కారణం? మీకే ఎందుకు వేయాలండి? ఇంతమంది ఉన్నారు. ఈ వార్డులో నేను వచ్చి 32 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ వచ్చినప్పుడు నేను 14-15 ఏళ్ళ పిల్లగాడిని. ఇప్పుడు నాకు 45-46 ఏళ్ళు ఉన్నాయి. ఈ 32 సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళ ఇంటి మనిషిలాగానే ఉన్నాను నేను. ఎవరు వచ్చినా పలకరిస్తాం, ఏం కావాలన్నా చేస్తాం. వాళ్ళ మనిషిలాగా, అంటే నేను కొత్తగా ఎన్నుకున్న వ్యక్తుల దగ్గర పోయి అయ్యా అని చెప్పి చేతులు కడుక్కొని నిలబడాల్సిన అవసరం లేదు. అరే తురే అని నాతో మాట్లాడే మా కాలనీవాసులు నాతో వాళ్ళ మనిషిలాగానే పని చేసుకోవచ్చు. వార్డు ప్రజలకు ఏం అప్పీల్ చేస్తారు చివరిగా? భారతీయ జనతా పార్టీ స్టేట్లో రాబోతుంది. ఆల్రెడీ సెంట్రల్లో 3 దఫాలుగా బీజేపీ పార్టీ రూల్ చేస్తుంది. నరేంద్ర మోడీ గారి వ్యక్తిత్వం, నరేంద్ర మోడీ గారి ఆశయాలు ప్రజలందరికీ తెలుసు. రాబోయే కాలం తెలంగాణలో భారతీయ జనతా పార్టీదే. భారతీయ జనతా పార్టీ వచ్చే తుఫాన్ని స్టేట్లో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, TRS పార్టీ కానివ్వండి, రేవంత్ రెడ్డి కానివ్వండి, KTR కానివ్వండి, KCR ఎవరు తట్టుకోలేరు. ఇది తుఫాన్ ముందల ఇది స్టార్ట్ అవుతుంది. ఈ మున్సిపల్ కార్పొరేషన్ పాలమూరులో జరిగేటువంటి ఎన్నికల్లో మున్సిపాలిటీపై భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరేస్తున్నాం. మీరు చూస్తుండండి.
థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పరిస్థితి. గుండా సంతోష్ గారి యొక్క ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా ఈ వార్డులో తను 30 ఏళ్ల పైచీలకుంటే ఈ వార్డులో ఉంటున్నానని, తన 15 ఏళ్ల ప్రాయం నుంచి ఈ వార్డులోని చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉన్నానని, అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేశానని, ఏ రోజు అధికారం కోసం అంగలార్చలేదని, ఖచ్చితంగా సేవ చేయాలనే దృక్పథంతోనే ఇప్పుడు పోటీ చేస్తున్నానని, ఖచ్చితంగా గెలిచి ఇక్కడ ఈ సీట్ను తమ పార్టీ రాష్ట్ర నాయకులకు అరుణమ్మ గారికి ఒక గిఫ్ట్గా ఇవ్వబోతున్నానని వారు చెబుతూనే ఖచ్చితంగా పాలమూరు మున్సిపాలిటీని ఈసారి ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకున్న తర్వాత కాషాయం జెండాను పాలమూరు మున్సిపాలిటీపై ఎగరవేయడం తథ్యమని గుండా సంతోష్ గారు చెప్తున్నారు. వారు గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. తన ఓన్ మనీతోన అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేసి ఒక అభ్యుదయవాదిగా, ఒక సామాజికవేత్తగా కొనసాగారు. అలాంటి వ్యక్తి ఈ వార్డు నుంచి పోటీ చేస్తుండడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ వార్డు మీదనే ఉంది. ఇక్కడ ఎలాంటి విజయం వస్తుంది, ఏ విధంగా సంతోష్ కొట్టబోతున్నాడు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పాలి. ఇది ఇక్కడ